హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండి. నేను ఈ వీడియోలో వచ్చేసి వెన్నుపాము యొక్క పనితీరు ఎలా ఉంటుంది, వెన్నునొప్పికి అవసరమయ్యేటువంటి 3 రకాల ఫుడ్స్ అయితే ఈ వీడియోలో తెలియజేస్తానండి. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. మానవ వెన్నుపాము కేంద్ర నాడీ వ్యవస్థలో ఒక క్లిష్టమైనటువంటిది, అలాగే ముఖ్యమైన భాగమనే చెప్పుకోవాలండి. ఇది మెదడు మరియు శరీరంలోని మిగిలిన భాగాల మధ్య మోటార్ మరియు ఇంద్రియ సమాచారానికి వాహికగా పనిచేస్తుందండి. ఈ వ్యవస్థలో అంతర్భాగంగా వెన్నెముక నరాలైతే ఉంటాయండి. వెన్నెముక అనేది మన శరీరంలో ముఖ్యమైన భాగం అని చెప్పాను కదా! దీన్ని ఆరోగ్యంగా ఉంచడం అనేది చాలా ముఖ్యమనమాట. లేదంటే చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే ఓ 3 ఫుడ్స్ గురించి చెప్తానండి. అది గనక మీ ఆహారంలో చేర్చుకున్నారంటే, మీ వెన్నెముక ఆరోగ్యంగా ఉంచడంలో హెల్ప్ అవుతుంది. మరి ఆ ఫుడ్స్ గురించి అయితే మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందామండి. ఫస్ట్‌దొచ్చేసి చేపలండి. చేపలు అలాగే సముద్ర ఆహారాల్లో కాల్షియం, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అనేది పుష్కలంగా ఉంటాయండి. ఇవి ఎముకల ఆరోగ్యానికి అవసరమనమాట. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అనేవి మెదడు పనితీరుకు, వెన్నుపాము ఆరోగ్యానికి ఎంత ముఖ్యమో, మాంసాహారులు వారానికి 3-4 రోజులు చేపలు తినడం మంచిదేనండి. అలాగే మరొకటి కూడా చూద్దామండి. ఫ్లాక్స్ సీడ్స్ అనమాట. వెన్నెముక ఆరోగ్యానికి, అలాగే మొత్తం శరీర బలానికి చాలా రకాలుగా ఉపయోగపడతాయండి ఫ్లాక్స్ సీడ్స్ అయితే. ముఖ్యంగా ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, ఫైబరు, లిగ్నన్స్ అధికంగా ఉండటం వల్ల ఏమవుతుంది అంటే, వెన్నునొప్పి మరియు వాపునొప్పి తగ్గించడంలో హెల్ప్ అవుతుందనమాట. అలాగే రోజు తీసుకోవడం వల్ల వెన్నెముక చుట్టూ ఉండే కండరాలు సడలి, బిగుతుతనం తగ్గి, ఫ్లెక్సిబిలిటీ అనేది పెరుగుతుందండి. వెన్నెముక నుంచి వెళ్ళే నరాల ఆరోగ్యానికి అవసరమైనటువంటి పోషకాలను కూడా అందిస్తాయన్నమాట ఫ్లాక్స్ సీడ్స్ అయితే. అలాగే మరొకటి కూడా చూద్దామండి. వాల్‌నట్స్ అన్నమాట. వాల్‌నట్స్ గింజల్లో అత్యధికంగా సోడియం కంటెంట్ ఉన్నటువంటి సూపర్ ఫుడ్ అండి వాల్‌నట్స్ అనేది. వాల్‌నట్స్ మెదడుకు చాలా అవసరము. శాకాహారులకు వాల్‌నట్స్ ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు ఉత్తమ మూలం అనమాట అండి. మీరు ప్రతిరోజు ఒక చిన్న గుప్పెడు వాల్‌నట్స్ తినొచ్చు. ఈ విధంగా వాటిని తీసుకోవడం వల్ల వెన్నెముక, వెన్నుపాము యొక్క ఆరోగ్యం అయితే మెరుగుపడుతుందండి. ఇది వెన్నునొప్పి, కీళ్ళ నొప్పుల లక్షణాలను చాలా రెట్లు తగ్గిస్తుందనమాట. ఇది అల్జీమర్స్ లక్షణాలను కూడా తగ్గిస్తుందండి. ఈ ఈ పైన పేర్కొన్నటువంటి 3 ఆహారాలు శరీరంలో మంటను తగ్గిస్తాయి. దీనికి ప్రధాన కారణం వాటిలో ఉండే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అనమాట. అలాగే చియా గింజలు, ఆలివ్ ఆయిల్, బాదం వంటి ఒమేగా 3 అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకొని దీంతో పాటుగా ఆకుకూరలను జోడించడం మంచిదండి. అవి మీ మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయండి. ఈ 3 ఆహారాలను గనక ఆహారంలో చేర్చుకుంటే మీ శరీరంలో అనేక ఆరోగ్య మార్పులు కనిపిస్తాయి. ముఖ్యంగా ఈ ఒమేగా 3 ఆహారాలు వెన్నెముక దెబ్బతినడం, అలాగే వెన్నునొప్పిని తగ్గిస్తాయండి. మెదడు, గుండెకు గూడా మంచివి. వీటిని డైట్‌లో చేర్చుకోవడం వల్ల చాలా ప్రయోజనాలు ఉంటాయని అంటున్నారండి పండితులైతే. ఇదండి వీడియో అయితే. వెన్నుపాము యొక్క పనితీరు, వెన్నునొప్పిని తగ్గించే 3 రకాల ఫుడ్స్ అయితే ఈ వీడియోలో తెలియజేశాను. మీకు ఈ వీడియో గనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. థాంక్ యూ సో మచ్ అండి.